బాలు మీనాతోటి ఇలా అంటూ ఉంటాడు. బామ్మ పుట్టినరోజుకి మంచి గొలుసు చేపిద్దామనుకున్నాను మీనా. కనీసం ఇలాంటప్పుడు ఇలాంటి బహుమతి ఇస్తే బామ్మ చాలా సంతోషపడుతుంది కదా. కానీ మన దగ్గర డబ్బులు లేవు అని బాలు బాధపడుతూ ఉంటే, బాధపడకండి, మన బంగారమంతా తీసి అత్తయ్య చేతిలో పెట్టాం కదా, అది అడిగి తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో అమ్మమ్మ గారికి గొలుసు చేపిద్దాం అని మీనా చెబుతూ ఉంటే, ఇక మీనా బాలు మాటల్ని చాటుగా మనోజ్ వినేస్తాడు. బాలు మీనా ఇద్దరు కూడా సత్యంని పిలుస్తారు. ఎందుకు పిలిచారా అని సత్యం అడిగేసరికి, నాన్న, అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా, దాంతో ఇప్పుడు మాకు అవసరం వచ్చింది అని అడిగేసరికి, సరే అమ్మ రాగానే అడుగుదాం, మీరేం కంగారు పడకండి అని సత్యం చెప్తాడు. ఇక ప్రభావతి కామాక్షి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మనోజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆ బాలుగాడు నాన్నని నగలు కావాలని అడుగుతున్నాడు అని చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒరే మనోజ్, ఎలాగైనా ఆ నగలను తీసుకురారా అని ప్రభావతి అనేసరికి, ఇక మనోజ్ సేటుకు ఫోన్ చేసి, మొన్న నేను నగలు ఇచ్చాను కదా, అవి ఉన్నాయా అని అడుగుతాడు. మా దగ్గర అలాగే ఎందుకు ఉంటాయి, ఎప్పుడో కరిగించేశాం అని ఆ సేటు చెప్పేసరికి మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.